సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి. ఎక్సెప్ట్ ఎంఎడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళకి ఎంపీడ్ వాళ్ళకి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి తర్వాత ఉంటాయి. అంటే వాళ్ళకి ఇదే ఫస్ట్ పేజ్, వాళ్ళకి ఫస్ట్ పేజ్ లేదు కదా. సో మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇంకా అప్రూవల్స్ చాలా మంది కాలే అని పోస్ట్పోన్ చేశారు. ఓకే, రిమైనింగ్ అందరికీ పీజీ వాళ్ళందరికీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్డబ్ల్యూ అన్ని కోర్సెస్కి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెడుతున్నారు చాలామంది. ఒకటే థింగ్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు కాలేజీలో జాయిన్ కాకపోయినా, కొంతమంది కాలేజీలో జాయిన్ కాలేరు, మొత్తానికే జాయిన్ కాలేరు, అలాంటి వాళ్ళు ఎలిజిబులే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఆ సీటు నచ్చక ఫస్ట్ పేజ్లో మొత్తానికి నాకు వద్దు అని సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయలేదు. మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, కానీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు, ఎందుకంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సెకండ్ పేజ్లో మంచి కాలేజ్ రావాలంటే కొంచెం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. అండ్ ఇంకా కొంతమంది ఫస్ట్ పేజ్లో మనకి అలాట్మెంట్ అయిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ మాత్రమే చేశారు. సెల్ఫ్ రిపోర్ట్ మాత్రమే అంటే ఆన్లైన్లో డబ్బులు పేమెంట్ చేశారు, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, ఆఫ్లైన్లో కాలేజీలో జాయిన్ కాలేరు. సో మీ సీట్కి ఏం ప్రాబ్లం కాదు, మీ సీట్ అట్నే హోల్డ్ ఉంటుంది. దానికంటే మంచి కాలేజెసే మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎందుకంటే వన్స్ సెకండ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయితే ఆ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పేజ్ సీటే ఉంటుంది. ఆడ సెకండ్ పేజ్లో ఆయన ఇష్టం ఉన్న కాలేజీలు పెట్టిరు అనుకో, అది అలాట్ అయింది అనుకో, అన్న నాకు సెకండ్ పేజ్లో అలాట్ అయిన తర్వాత మళ్ళీ పోయి ఫస్ట్ పేజ్లో నేను జాయిన్ అవుతా, నాకు ఆ కాలేజీ మంచిగా ఉంది, సెకండ్ పేజ్లో అలాట్ అయిన తర్వాత ఈ కాలేజ్ నచ్చలేదు అన్నారు అనుకో, అది మీ రెస్పాన్సిబిలిటీ. నువ్వే వెబ్ ఆప్షన్స్ పెట్టినావు సెకండ్ పేజ్లో, నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్లోనే అలాట్ అయింది, మళ్ళీ నీకు ఆ సీట్ ఎందుకు నచ్చదు? అందుకే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ కంటే మంచి కాలేజెస్ మాత్రమే, దానికంటే బెటర్ కాలేజెస్ మాత్రమే మీరు సెకండ్ పేజ్లో పెట్టండి. ఎందుకు అంటే సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి, కొంతమంది టీసీలు ఇచ్చి కూడా జాయిన్ అయ్యారు కాలేజీలో, వాళ్ళు కూడా సెకండ్ పేజ్ ట్రై చేయాలనుకుంటారు, పెట్టుకోవచ్చు సెకండ్ పేజ్, మీరు కూడా పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందనుకో, మీ సీట్ కూడా ఫస్ట్ పేజ్లో క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆ టీసీ డాక్యుమెంట్స్ ఏదైతే ఇచ్చారో అవి రిటర్న్ తెచ్చుకోవాలి, మనం వెళ్ళి కాలేజ్లో ఇస్తారు, డబ్బులు ఏమి అడగారు. ఆ సీటే క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోయాక అక్కడ సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ తీసుకోవచ్చు, ఇస్తారు. అండ్ సెకండ్ పేజ్లో అలాట్ అయిన కాలేజీలో పోయి జాయిన్ కావాలి. సో ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ పేజ్లో మంచి సీట్ వస్తే ఓకే. మంచి సీట్ సెకండ్ పేజ్లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిరో ఆ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు నో ప్రాబ్లం. అండ్ సెల్ఫ్ రిపోర్ట్ మాత్రమే చేసి సెకండ్ పేజ్ పెట్టుకున్న వాళ్ళు మీరు October 21కి అలాట్మెంట్ అయిన తర్వాత 22, 23, 24 కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది, ఆడ పోయి జాయిన్ కావాలి. అండ్ సెకండ్ పేజ్ సీటు ఒకవేళ వస్తే వచ్చిన ఎక్కడైతే వచ్చిందో సెకండ్ పేజ్లో అక్కడ పోయి జాయిన్ కావాలి. October 22, 23, 24 మనకి 3 days ఇచ్చారు కాలేజ్ రిపోర్టింగ్కి. క్లియర్ కదా? ఇది ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళకి, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మనకి ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు, కొంతమందికి నాట్ అలాటెడ్. ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే మీ రిజర్వేషను, మీ ర్యాంకు. కొంతమంది నాన్ లోకల్స్, ఎన్ఐక్యూ కోట వాళ్ళు, లేకపోతే ఓసీ క్యాండిడేట్స్ ర్యాంక్ ఏమో ఎక్కడో 1000-2000 ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఏమో 5-10 పెడతారు. అప్పుడు ఏమవుతుంది? సీట్ అలాట్ రాలేదు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీ కేటగిరీ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అలాట్మెంట్ అయింది, మీకు రాలేదు. మీరు సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో పెట్టిన దానికంటే డబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. 15 పెడతారా, 20 పెడతారా, 25 పెడతారా, 30 పెడతారా, మీ ఇష్టం. వీలైన ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ వైజ్, ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోరు, ఓకేనా? అండ్ కొన్ని కోర్సెస్, ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అనేది జస్ట్ స్టేట్ మొత్తంలో 7-8 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో కొన్ని కోర్సెస్ లిమిటెడ్ యూనివర్సిటీస్లో, లిమిటెడ్ కాలేజెస్లో ఉంది. అది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం చూసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయలేము, ఇక అక్కడ ఉన్నాయన్నీ పెట్టండి, అక్కడ ఉన్నాయన్నీ పెట్టి సబ్మిట్ చేయండి. సెకండ్ పేజ్లో రావాలి. ఫస్ట్ పేజ్ సీట్ మొత్తానికే లేదు, సెకండ్ పేజ్లో ఏదో ఒక సీట్ రావాలి. సో వెబ్ ఆప్షన్స్ వీలైనన్ని ఎక్కువ ఇవ్వండి. మీకు ఎట్లా అంటే గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఇవ్వండి, పైన యూనివర్సిటీస్ ఇవ్వండి, యూనివర్సిటీస్ అన్ని ఇచ్చి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టండి. మీకు మీ ర్యాంక్ ఎంత మంచిగా ఉన్నా కూడా ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు, అన్ని సీట్లు మంచి సీట్లు ఫస్ట్ పేజ్లో ఫిలప్ అయిపోతాయి, సెకండ్ పేజ్లో సీట్ రావాలంటే కష్టం. అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, అర్థమైంది కదా? అండ్ ఆల్రెడీ కొంతమంది ఫస్ట్ పేజ్ మొత్తానికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇప్పుడు సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని ఇప్పుడు అప్రూవ్డ్ అయిన వాళ్ళు, కొంతమందికి అప్రూవ్డ్ కాలే, అవుతుంది, ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది, రేపైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో చెక్ చేస్తూ ఉండండి. అప్రూవ్ అయిపోయిన వాళ్ళు, ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు, మీరు సెకండ్ పేజ్లోనే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారు, సెకండ్ పేజ్లో సీట్ రావాలంటే కష్టము,
వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, లేకపోతే సీట్ రావడం కష్టం. క్లియర్ కదా. అండ్ కొంతమంది ఫస్ట్ పేజ్లో అలాట్ అయిన వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ రెగ్యులర్కి పెట్టండి. అది అలాట్ అయితే మీకే బెటర్ కదా. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ పెట్టుకోవచ్చు, అట్లా కూడా అడుగుతున్నారు. ఇది క్లియర్ కట్. ఓకే, చెప్పేది ఒకటే అండి, నాట్ అలాటెడ్ అయిన వాళ్ళకి కంపల్సరీ సెకండ్ పేజ్లో ఏదో ఒక సీట్ అలాట్మెంట్ కావాలి. ఓకే, థర్డ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ అనేది ఉంది మనకి. థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. ఫైనల్ పేజ్ అనేది థర్డ్ పేజ్. ఓకేనా. సో థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్ కాబట్టి మీరు సెకండ్ పేజ్లో మ్యాక్సిమం అలాట్మెంట్ కావాలి. అండ్ సెకండ్ పేజ్లో అందరూ జాయిన్ కావాలి. October 22, 21 అలాట్మెంట్ అవుతుంది. 22, 23, 24 ఈ 3 days అనేది కాలేజ్ రిపోర్టింగ్. అంటే October 21 రోజు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు సెకండ్ పేజ్లో సీట్ వస్తేనేమో అక్కడ వచ్చిన అక్కడ 22, 23, 24 వెళ్ళి జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జాయిన్ కావాలి. 22, 23, 24 కంపల్సరీ టీసీలు ఇచ్చి అందరూ జాయిన్ కావాలి. ఫస్ట్ పేజ్ పెట్టుకున్న వాళ్ళు, సెకండ్ పేజ్ పెట్టుకున్న వాళ్ళు, సెకండ్ పేజ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ సెకండ్ పేజ్లో కంపల్సరీ టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. తర్వాత థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు, థర్డ్ పేజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకవేళ థర్డ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఈ సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసిన టీసీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ టీసీ రిటర్న్ ఇస్తారు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నట్టు లేదు. ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ థర్డ్ పేజ్కి అట్లా ఉండదు. కంపల్సరీ సెకండ్ పేజ్లో జాయిన్ కావాలి, టీసీ ఇచ్చి జాయిన్ అయిన తర్వాతనే థర్డ్ పేజ్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్లో టీసీ రిటర్న్ ఇస్తారు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ పేజ్లో పోయి జాయిన్ కావాలి. బట్ చాలా రేరు థర్డ్ పేజ్లో సీట్ రావడం అనేది, చాలా రేరు. ప్రైవేట్ కాలేజీలలో వస్తుంది కానీ క్యాంపస్లు కష్టం, చాలా కష్టం. అండ్ ఎన్సీసీ వాళ్ళు కూడా, ఎన్సీసీ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు, క్యాప్ వాళ్ళు, మీరు అందరూ ఎవరైతే ఉన్నారో పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆఫ్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడే. అక్కడ పిహెచ్సి చూపిస్తలే, ఎన్సీసీ చూపిస్తలే, క్యాప్ చూపిస్తలే అంటే మీరు ఆల్రెడీ ఆఫ్లైన్ వెరిఫికేషన్ అయిపోయింది. మీకు మీ డాక్యుమెంట్ తీసుకున్నారు అండ్ స్పెషల్ కేటగిరీ మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో మళ్ళీ ఎక్కడ ఎన్సీసీ, పిహెచ్సి, క్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ అడగదు కూడా. ఆల్రెడీ మీరు ఆఫ్లైన్లో ఎవరైతే వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు ఎన్సీసీ కోటా ఉంటుంది, పిహెచ్సి కోటా ఉంటుంది, క్యాప్ కోటా ఉంటుంది. నార్మల్ క్యాండిడేట్స్తో పాటు మీకు అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీ అన్నట్టు. సో ఎన్సీసీ కోటాల, పిహెచ్సి కోటాల, క్యాప్ కోటాలు కూడా మీకు సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ పేజ్ కంటే మంచి సీట్లు పెట్టుకోండి. ఆ కోటా యూజ్ అయితే మంచి సీట్ రావచ్చు. అర్థమైంది కదా. పెట్టుకోండి. ఈరోజు రేపే వెబ్ ఆప్షన్స్ యాక్చువల్గా లిస్ట్ ఇస్తారు, ఎంతమంది ఎన్సీసీ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు, ఎంతమంది పిహెచ్సి, క్యాప్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు అని వెబ్సైట్లో పెట్టలే. అది పెట్టిన తర్వాత వీడియో చేస్తా. అండ్ మీరు కూడా ఒకసారి కనుక్కోండి, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఇట్లా లిస్ట్ ఇంకా రాలేదు, ఎన్సీసీ వాళ్ళది, పిహెచ్సి వాళ్ళది, క్యాప్ వాళ్ళది అని. ఆ లిస్ట్ వస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది నీ సబ్జెక్ట్లో ఎన్సీసీ వాళ్ళు అటెండ్ అయ్యారు, పిహెచ్సి వాళ్ళు అటెండ్ అయ్యారు, క్యాప్ వాళ్ళు అటెండ్ అయ్యారు అని చూసుకోవచ్చు. దానివల్ల మనకు కాంపిటీషన్ అర్థమవుతుంది. ఆ స్పెషల్ కేటగిరీ కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది ముచ్చట. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అనేవి ఇట్లా పెట్టుకోవాలి అంతే. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ నా దగ్గర ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే 8886009724కి మెసేజ్ చేయండి కంపల్సరీ. వాట్సాప్లో ఫోన్ అస్సలు చేయొద్దు. నేను తీసుకునే అమౌంట్ ఇంత. ఓకేనా. నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ వీడియో పెట్టిన, 1500 మంది చూసారు. ఇంతకుముందుకి పొద్దున వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే పెట్టిన. ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాకపోతే నా దగ్గర పర్సనల్గా పెట్టుకుంటా అంటే నేనేం ఫ్రీగా పెట్టా కదా, అంత టైం కేటాయించి. అందుకే 50 రూపీస్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెడతా. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టి మీ పీడిఎఫ్ మీకు పంపుతా. మీరు నాకు మనీ పంపండి. అది నాకు హెల్ప్, మీకు హెల్ప్. క్లియర్ కదా. ఓకే, మరి ఇబ్బంది ఏం లేదండి. వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. వీడియో కూడా పెట్టిన ఎట్లా పెట్టుకోవాలని. అది చూసిన తర్వాత కూడా మీరు అయినా కూడా నాకు మెసేజ్ చేస్తా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఆ సర్టెన్ అమౌంట్ తీసుకొని నేను పెట్టగలుగుతా, మీకు పీడిఎఫ్ పంపుతా వెబ్ ఆప్షన్స్ పెట్టి. ఇది ఆల్ ఓవర్ వీడియో. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. గివ్ యువర్ వెబ్ ఆప్షన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కరెక్ట్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, దాన్ని ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ వన్. థ్యాంక్ యూ సో మచ్.